రీసెంట్‌గా నేను ఒక ఏఐ మోడల్‌ని టెస్ట్ చేశానండి. నాకు మాత్రం భలే అనిపించింది ఏఐ మోడల్. ఈ ఈ మధ్య కాలంలో మీకు ఫ్రీగా మల్టిపుల్ ఏఐ టూల్స్ ఉన్న ఒక ఏఐ మోడల్ ఇదే అనిపించింది. పైగా మీరు ఎటువంటి లాగిన్ డీటెయిల్స్ లేకుండా కూడా ఈ ఏఐ మోడల్ని యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్‌గా వాడుకోవాలంటే మాత్రం లాగిన్ డీటెయిల్స్ అయితే అవసరం అవుతుంది. మరి ఏంటా ఏఐ మోడల్? దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది. తక్కువ ధరకే లెవెల్ 1 లెవెల్ 2 రికార్డింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. 10,000 రూపాయలకి ఏఐ కాంబో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఏఐ తెలుగు కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. రిఫరెంట్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా ఉంది. తాజాగా ఆలీబాబా కంపెనీ వాళ్ళు జైఫు అనే ఒక కంపెనీ వాళ్ళతో టైఅప్ అయి ఒక కొత్త ఏఐ మోడల్ అయితే తీసుకొచ్చారండి. బట్ వీళ్ళు ఏంటంటే ఒక ఓపెన్ సోర్స్ మోడల్ అన్లిమిటెడ్గా వీడియోస్ జనరేట్ చేసుకునే విధంగా ఏపీఐ అనేది తీసుకొచ్చామని చెప్పారు. బట్ ఆ మోడల్ కోసం సెర్చ్ చేస్తున్న టైంలో నాకు జైపు వాళ్ళు డెవలప్ చేసిన ఒక ఏఐ మోడల్ అయితే కనిపించింది అనమాట. ఆ మోడల్కి మాత్రం నేను యాక్సెస్ అయితే చేయగలిగాను. నాకు బాగా నచ్చింది. ఎందుకని ఈ మోడల్ నచ్చిందంటే, సో వీళ్ళు చాట్ జిఎల్ఎం అనే ఒక చాట్ బోట్ని డెవలప్ చేస్తారు. అంటే మీరు చాట్ జీపీటీని ఎలా యూజ్ చేస్తారు, మీకు టెక్స్ట్ రిలేటెడ్ ప్రాంప్ట్స్ ఇస్తే మీకు టెక్స్ట్ సంబంధించిన అవుట్పుట్స్ ఇస్తుంది. బట్ అంతటితో కాకుండా మీకు ఏఐ డ్రాయింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సేమ్ ఇదే వెబ్సైట్లో మీరు ఇమేజ్ జనరేట్ చేయొచ్చు ఉచితంగా. నెక్స్ట్ ఏఐ రీడింగ్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారు. మీరు ఈ పర్టికులర్ ఆప్షన్లోకి వెళ్తే మీరు ఏదైనా డాక్యుమెంట్స్ ఇన్పుట్గా ఇచ్చి డాక్యుమెంట్స్ రిలేటెడ్గా ఆ డాక్యుమెంట్లో ఉన్న మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మీకు సమ్మరైజ్ చేయడం కానివ్వండి, మీకు ఏమన్నా క్వశ్చన్స్కి ఏమైనా ఆన్సర్స్ చెప్పమన్నా కూడా చెప్పేస్తుంది. ఇది కూడా నాకు నచ్చింది. మూడోది, ఇంటర్నెట్ని సెర్చ్ చేసి మీకు ఏమైనా ఆన్సర్స్ కావాలనుకుంటే దానికోసం ఆటో జిఎల్ఎం దానికి సంబంధించిన బ్రౌజర్ ఆప్షన్ ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళు క్విన్యంగ్ అనే ఒక పేరుతో ఏఐ వీడియో జనరేటర్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్, రీడబిలిటీ, అంతేకాకుండా ఈవెన్ మీరు పీపీటీ జనరేషన్ మోడల్ కూడా ఇచ్చారండి. ఇంకో డేటా అనలిటిక్స్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారు కదా. సో మీరు డేటా అనలిటిక్స్ అంటే మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద చార్ట్స్ రిలేటెడ్గా కావాలంటే అది కూడా జనరేట్ చేయొచ్చు. సో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఈ మోడల్ గురించి. ఒకవేళ మీరు ఇనీషియల్గా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు యూజ్ చేయాలంటే మాత్రం అఫీషియల్ వెబ్సైట్ ఇదనమాట. chartglm.cn/main అని ఉంటుంది. నేనైతే మిమ్మల్ని మీ పర్సనల్ మెయిల్ని యూజ్ చేసి ఈ మోడల్ యూజ్ చేయమని చెప్పట్లేదు. అది మీ రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇది చైనా వాళ్ళు డెవలప్ చేసిన మోడల్ అనమాట. ఈ మధ్యకాలంలో ఏంటంటే చైనా సంబంధించిన రిలేటెడ్ మోడల్స్ని యూజ్ చేయొద్దని చెప్తున్నారు. అందుకనే మీరు ఏమైనా టెంపరీ మెయిల్స్ లాంటివి ఉంటాయి, వాటిని యూజ్ చేసి మీరైతే ట్రై చేయొచ్చు ఈ మోడల్ని. కాకపోతే దీని ఫుల్ యాక్సెస్ వాడాలంటే మాత్రం జస్ట్ మీరు ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా వాడచ్చు. అప్పుడు మీకు ఈమెయిల్ అవసరం లేదు. బట్ ఇన్ కేస్ మీకు ఫుల్ యాక్సెస్ కావాలంటే మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ వస్తుంది అనమాట. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మీరు లాగిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు చైనా భాషలో ఉందంటే ఇక్కడ ట్రాన్స్లేటర్ నాకు ఆప్షన్ క్లిక్ చేసి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇది ఇంగ్లీష్లోకి మారుతుంది అనమాట. ట్రై ఇట్ నో మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని లాగిన్ అడుగుతుంది. ఇక్కడ ఇండియా +91 కోడ్ని సెలెక్ట్ చేసుకుని మీరైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ జనరేట్ చేసిన ఒక వీడియో అయితే మీకు చూపిస్తాను. ఇది నేను జనరేట్ చేసిన ఒక వీడియో, ఫస్ట్లో ట్రై చేసిన వీడియో ఇది ఒకటి. నెక్స్ట్ ట్రై చేసిన వీడియో ఇదండి. సో మీకు ఒకటి వెర్టికల్గా, ఇంకోటి హారిజాంటల్గా 2 వీడియోస్ జనరేట్ చేశాను. సో వీడియో క్వాలిటీ బాగానే వస్తుందండి, అది నాకు నచ్చింది. మీరు కావాలంటే దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఒక ఆప్షన్ ఉంటుంది. చాట్ జిఎల్ఎం ఏదైతే ఉందో ఇది మీకు రెగ్యులర్గా అంటే మీరు ఏమైనా టెక్స్ట్ రిలేటెడ్ ప్రాంప్ట్స్ ఏదైతే అడుగుదాం అనుకుంటున్నారో అవైతే అడగచ్చు. దీని మీద నేను ఫోకస్ చేయట్లేదు ఈ వీడియోలో, ఎందుకంటే మీ టెక్స్ట్ రిలేటెడ్ అనేది బేసిక్గా మీకు నచ్చిన క్వైరీస్ మీరు అడుగుతారు కాబట్టి నేను దాని మీద స్ట్రెస్ చేయట్లేదు. ఇందులో రీజనింగ్ మోడల్ ఉంది, నెట్వర్కింగ్ మోడల్ ఉంది. అంటే మీరు ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటే నెట్వర్కింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రీజనింగ్ అంటే మీకు డీప్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడగాలంటే అది అడగచ్చు. లేదా నార్మల్గా అంటే రెండింటిని డీసెలెక్ట్ చేసి మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మీకు సమాచారం అయితే వస్తుంది. జస్ట్ ఒక శాంపుల్ కింద మీకు చూపిస్తున్నాను. ఈ మోడల్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు ఇంగ్లీష్ టెక్స్ట్ ఇచ్చినలాగా చైనీస్ భాషలో అవుట్పుట్ వస్తుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో ఏదైనా కాస్త లిమిటేషన్ లాగా ఏమైనా ఉందంటే, ఈ మోడల్ ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందంటే మాత్రం ఇదే అనమాట. సో చైనీస్ వాళ్ళు డెవలప్ చేస్తుంది కాబట్టి మనకి ట్రాన్స్లేషన్లో కొంచెం ఇబ్బందులు అయితే వస్తుంది. మీరు ఇంగ్లీష్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు కూడా అది ఒకటే నాకు ఇబ్బందులుగా ఉంది. ఇలా రీఫ్రెష్ చేసి మళ్ళీ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. కొంచెం ఇప్పుడు ఒకవేళ మీరు మరొకసారి సెర్చ్ చేసినప్పుడు అయితే అంటే కొంచెంసేపు వెయిట్ చేస్తే అలా చైనీస్లో కన్వర్ట్ అవుతుంది. అది చెక్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను ఇమేజ్ జనరేషన్లో కొన్ని ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే ట్రై చేసి మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఇక్కడ జనరేట్ చేయని ఇమేజ్ సంబంధించిన ప్రాంప్ట్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. ఈ మోడల్ యూస్ చేసి జనరేట్ చేసిన ఇమేజెస్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదండి. ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీరు ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ఇక్కడ స్టైల్స్ కూడా ఉంటాయి. ఈ ఇమేజ్ ఏ టైప్ కావాలి, ఫోటోగ్రఫీనా, గిబ్లీ స్టైలా, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏమైనా కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే
బై డిఫాల్ట్ గా నన్ను పెడితే మీరు ఇచ్చిన ప్రాంప్ట్ తగ్గ ఈ మోడలే మీకు ప్రిఫర్డ్ సంబంధించిన ఆ ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని జనరేట్ చేస్తుంది. నేను ఫోటోగ్రఫీని సెలెక్ట్ చేస్తున్నాను. మీకు ఇమేజ్ జనరేషన్ ఏ రేషియోలో కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒక రేషియో సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్పెల్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇమేజ్ ఎలాగ ఉండాలి దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. నేను దాన్ని సెలెక్ట్ చేయట్లేదు. వాటర్ మార్క్ అయితే వస్తుంది, బట్ విఐపి అకౌంట్ తీసుకుంటే మాత్రం వాటర్ మార్క్ అయితే రాదనమాట. ఏ క్లోజ్అప్ ఇమేజ్ ఆఫ్ ఏ డాగ్ అండ్ ఉమెన్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే మీరు ఇమేజ్ జనరేట్ చేస్తున్నప్పుడు మాత్రం పేజ్ నుండి అయితే మీరు ఎగ్జిట్ అవ్వలేరండి. డాగ్ అండ్ ఉమెన్ క్లోజ్అప్ ఇమేజ్ అంటే మొత్తం 4 స్టైల్లో మీకు ఇమేజ్ అయితే వచ్చింది అనమాట. ఇక నెక్స్ట్ మీకు ఉపయోగపడే ఇంకొక ఫీచర్ గురించి చెప్తున్నానండి. మీకు చాట్ జిఎల్ఎం ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పీపీటీ మోడ్ అని ఒకటి ఉంటుంది. సో మీరు పీపీటీ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏదైనా టాపిక్ ఇస్తే పీపీటీ జనరేట్ చేస్తుంది అనమాట. ఉదాహరణకి ఇంట్రడక్షన్ టు ఏన్షియంట్ గ్రీక్ అండ్ స్కల్ప్చర్, ఇంట్రడక్షన్ టు రోకో ఆర్ట్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. రోకో ఆర్ట్ అనేది నేను ఒక టాపిక్ ని సెలెక్ట్ చేశాను. మీరు చూస్తే దానికి సంబంధించిన పీపీటీ అయితే ఇక్కడ జనరేట్ చేసి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కోడ్ రూపంలో వచ్చింది. మీరు ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నాను నేను ఒకసారి. ఇలా వచ్చిన పీపీటీని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఏ ఫార్మాట్ ని మీరు సెలెక్ట్ చేస్తారు. యాక్చువల్ వీళ్ళు పీడిఎఫ్ ఫార్మాట్ లో మాత్రం ప్రెసెంట్ అయితే ఇస్తున్నారు. సో మీరు ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆ పీడిఎఫ్ ఫార్మాట్ లో అయితే మీకు పీపీటీ అయితే జనరేట్ అవుతుంది అనమాట. బట్ ఇది ఏంటంటే ఎక్స్టర్నల్ లింక్ లోకి వెళ్ళి చాట్ జిఎల్ఎం నుంచి కంటెంట్ జనరేట్ చేసి అది పీపీటీ ఫార్మాట్ లో వచ్చి బట్ ఫైనల్ గా పీడిఎఫ్ ఫార్మాట్ లో అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు డౌన్లోడ్ అయింది. ఇలా మీకు అవుట్పుట్ వచ్చింది అనమాట. నెక్స్ట్ మీకు ఉపయోగపడే ఇంకొక ఫీచర్ ఏంటంటే ఏఐ రీడింగ్. ఈ ఏఐ రీడింగ్ లో ఉపయోగం ఏంటంటే మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇన్పుట్ కి ఇచ్చి ఆ డాక్యుమెంట్ రిలేటెడ్ గా మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మీకు సమాధానం చెప్తుంది. ఇక్కడ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ ఆర్ క్లిక్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏదైతే డాక్యుమెంట్ ఇన్పుట్ కి ఇద్దాం అనుకుంటున్నారో ఆ ఫైల్ అయితే ఇన్పుట్ కి ఇవ్వాలన్నమాట. నేను ఇన్పుట్ ఇచ్చిన ఫైల్ అయితే ఉందో దానికి సంబంధించిన సమరీ అయితే ఇక్కడ ఇచ్చేస్తుంది మీకు పక్కన. నేను 2 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చాను అనమాట. చేతకు సంబంధించిన 3501, 3502 అనే ఒక మోడల్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అయితే ఇన్పుట్ కింద ఇచ్చాను. ఈ 2 డాక్యుమెంట్స్ ని అనలైజ్ చేసి ఇందులో ఏది వాల్యూ ఫర్ మనీ అని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను అనమాట. సో నేను అడిగిన ప్రశ్నకి ఏమని చెప్పిందని డీటెయిల్ గా ఈ 2 వేరియంట్స్ లో ఉన్న డిఫరెన్సెస్ చెప్తూ ఏది బెటర్ గా అని చెప్పి కొన్ని పాయింట్స్ చెప్పింది. బట్ ఫైనల్ గా ఏమని చెప్తుందంటే మీరు ఏదైనా బెస్ట్ వెహికల్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి, అలానే మీ వారంటీ అనే సర్వీస్ ని చెక్ చేసుకుని తీసుకోమని చెప్తుంది. మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇచ్చి మీకు తెలియని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఫీచర్ అయితే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. అగైన్ మీకు మళ్ళీ ఒకసారి చైనీస్ భాషలోకి వచ్చేస్తుంది ఇది. సో నెక్స్ట్ ఆటో జిఎల్ఎం మెడిటేషన్ అనే ఒక ఫీచర్ ఉంది. ఇందులో ఏంటంటే మీకు డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. అకాడమిక్ రిలేటెడ్ గా, స్ట్రాటజీ రిలేటెడ్ గా, ఫైనాన్స్, లైఫ్, క్రియేషన్ అని చెప్పి మీకు ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ నుంచి మీకు ఏమైనా సమాధానం కావాలంటే ఆ పర్టికులర్ ట్యాబ్ ని సెలెక్ట్ చేసుకుని మీరు ప్రాంప్ట్ ఇస్తే చాలు దానికి సంబంధించిన అవుట్పుట్ అయితే మీకు ఇస్తుంది అనమాట. దీని గురించి నేను ఫోకస్ చేయట్లేదు, ఎందుకంటే ఇది మీ రిలేటెడ్ గా ఏమన్నా మీరు టెస్ట్ చేయాలంటే టెస్ట్ చేసుకోండి. బట్ నాకు నచ్చింది ఏంటంటే ఈ మోడల్లో వీడియో క్రియేషన్ అనమాట. మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చారో, ప్రాంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ ప్రాంప్ట్ ని అయితే ఇక్కడ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత బేసిక్ పారామీటర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫాస్టర్, ఫ్రేమ్ రేట్ 30లో ఉంది. మీరు కావాలంటే పెంచుకోవచ్చు, బట్ దానికి ప్రో యాక్సెస్ ఉండాలి. బట్ ఫ్రీలో అయితే మీకు అప్ టు 1080p రెజల్యూషన్ కూడా వీడియో జనరేషన్ ఇస్తున్నారు. యూజువల్ గా మనకి ఫ్రీ వీడియో జనరేషన్ ఏదైతే ఉందో 1080p ఇవ్వరు, బట్ ఇందులో 1080p జనరేషన్ కూడా ఇస్తున్నారు అనమాట. వీడియో అవుట్పుట్ ఏ డ్యూరేషన్ లో కావాలి, 16:9, 9:16, 1:1 మీకు నచ్చిన రేషన్. నేను 1:1 సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే అది నేను ఇప్పటిదాకా టెస్ట్ చేయలేదు కాబట్టి. అది ఓకే అనుకున్న తర్వాత మీ డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రెసెంట్ ఫ్రీ వచ్చి 5 seconds వరకు మాత్రం ఉంది. ఏ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ దానికి అడిషనల్ విఐపి యాక్సెస్ ఉండాలన్నమాట. ఇవన్నీ ఓకే అనుకుంటే మీరు ఎంటర్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఇన్లైన్ అని వస్తుంది అనమాట. ఫ్రీ యాక్సెస్ కాబట్టి కొంత టైం తర్వాత మీకు ఎస్టిమేషన్ టైం చూపిస్తుంది. మీ వీడియో ఎంత టైం తర్వాత జనరేట్ అవుతుందని చెప్పి. ఇంకో 6 minutes లో మీకు వీడియో జనరేట్ అవుతుందని చూపిస్తుంది కదా. ఇలా తర్వాత మీకు వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఒకసారి జనరేట్ అయిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో మీరు చూసారు కదా ఎలాగైతే వీడియో అయితే వస్తుంది అనమాట. 1080pలో మీకు ఆ వీడియో అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. చివరి ఫీచర్ ఏంటంటే డేటా అనలిటిక్స్. సో డేటా అనలిటిక్స్ అంటే ఏంటంటే మీకు చార్ట్స్ రూపంలో మీకు ఏమైనా ఒక పర్టికులర్ టాపిక్ మీద ఏమైనా సమాచారం కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చార్ట్ కావాలి, మీరు చార్ట్ అని మీ ఇష్టం, లైన్ చార్ట్ అనే కాదు మీకు, లేకపోతే రౌండెడ్ మీకు నచ్చిన టైప్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా టాపిక్ రిలేటెడ్ గా చార్ట్ కావాలంటే దాన్ని అయితే మీకు ప్రాంప్ట్ రూపంలో ఇవ్వచ్చు. సో మీరు ఇచ్చిన ప్రాంప్ట్ తగ్గ ఇది సెర్చ్ చేసుకుని మీకు కావాల్సిన ఆన్సర్ ఏదైతే ఉందో ఒక చార్ట్ రూపంలో అయితే ఇస్తుంది అనమాట. నేను హైదరాబాద్ సంబంధించిన టెంపరేచర్ కావాలి రాబోయే 7 రోజుల కంటే నేను ఇచ్చిన ప్రాంప్ట్ అయితే ఇది జనరేట్ చేస్తుంది. సో మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇది ప్రోగ్రామింగ్ ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించిన అవుట్పుట్ కూడా మీకు ఎలా ఇచ్చింది. బట్ దీన్ని మీరు రన్ చేయాలంటే కోడ్ ఎడిటర్ ప్లాట్ఫామ్ ఉంటే మీకు అది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలాగా మీకు మల్టిపుల్ వేస్ లో అయితే ఈ మోడల్ అయితే హెల్ప్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయొచ్చండి ఈ పర్టికులర్ ఏఐ టూల్ అయితే కనుక. సో చివరిగా చాట్ జిఎల్ఎం కంప్లీట్ గా టెస్ట్ చేసిన తర్వాత నాకు బాగా నచ్చిన ఇందులో నచ్చిన అంశాలు ఏంటంటే మనం వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు, అది కూడా 1080pలో. సో మీకు ఇందాక కూడా చూపించాను
నుంచి 1080pలో ఈ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు అని. జనరల్గా మన 1080p క్వాలిటీలో ఫ్రీగా జనరేట్ చేసే మోడల్స్ ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉన్నాయి. మోస్ట్లీ ఎవరైతే మనం ఫ్రీ యాక్సెస్తో జనరేట్ చేస్తున్నామో అవి 780pలో మాత్రం జనరేట్ అవుతున్నాయండి. ఈవెన్ కొన్ని కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఈ 780p క్వాలిటీలో మీకు వీడియోస్ అవుట్పుట్ రావాలన్నా కూడా మీరు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మాత్రమే ఆ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఈ మోడల్ ఏదైతే ఉన్నాయో మీరు జస్ట్ నార్మల్గా మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఎవరికైనా ఏ సంబంధించిన వీడియోస్ జనరేట్ చేద్దాం అనుకుంటే నేను టెస్ట్ చేసింది ఏంటంటే మొత్తం ఈ మోడల్ నుంచి 4 వీడియోస్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీగా. పీడిఎఫ్ ఫైల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా నేను చెక్ చేశానండి. పీడిఎఫ్ ఫైల్ మీరు ఏమైనా ఇన్పుట్గా ఇచ్చి ఒక 3-4 సార్లు కూడా మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగినా మనకి ఫాలోఅప్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుంది 4 to 5 times కూడా. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ChatGPTలో కూడా ఇలా మీరు ఒక పీడిఎఫ్ ఫైల్ని ఇన్పుట్గా ఇచ్చి దాని క్వశ్చన్స్ అడిగి సమాధానం వచ్చే ఫీచర్ ఉంది. కానీ ChatGPTలో ఒక 2 to 3 రెస్పాన్సెస్ తర్వాత మీకు ప్లస్ మెంబర్షిప్ తీసుకోమని చెప్పి నోటిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత మీరు క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అయితే ఉండదు. సో అలా చూసుకునే దీనికి ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. సో పీపీటీ పరంగా కానివ్వండి, సో ఇలాంటి ఎలిమెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే మీకు కొన్ని అడ్వాంటేజెస్ కనిపించినాయి. కొన్ని ఇప్పుడు ఇమేజ్ పరంగా కొన్ని జనరేషన్లో కొంచెం క్వాలిటీ పరంగా డిఫరెన్స్ అయితే ఉంది. బట్ ఇదంతా కూడా మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి నాకు బాగా నచ్చింది మీరు ఒక 4 వీడియోస్ 1080p క్వాలిటీలో జనరేట్ చేసుకోవడం కానివ్వండి, అలానే మల్టిపుల్ టూల్స్ ఏదైతే ఉన్నాయో ఒకే ప్లాట్ఫామ్లో ఇవ్వడం ఏదైతే ఉందో అది నాకు నచ్చిందండి. ఈవెన్ మీకు రీజనింగ్ మోడల్ కూడా ఫ్రీగానే యాక్సెస్ ఇస్తున్నారు. మీకు దానికి కూడా ఎడిషనల్ పేమెంట్ ఏదైతే తీసుకోవట్లేదు అనమాట. ఇది ఓవరాల్ గా నాకు ఏ మోడల్ మీద అనిపించిన అభిప్రాయం అనమాట. సో ఎందుకు నేను ఈ మోడల్ నాకు నచ్చింది అనే పాయింట్ లో ఎందుకు చెప్పానంటే, సో ఈ పాజిటివ్ ఫీచర్స్ ఉండడం వల్ల. అలానే మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 12th batch August 4వ తారీఖు స్టార్ట్ అవుతుందండి. కేవలం 3,000 రూపాయల నుంచి మన ఏ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ కోర్సులు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ గ్రాండ్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే